గోరుముద్దల ప్రేక్షకులందరికీ బోనాలు శుభాకాంక్షలు. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది, అలాగే అందరి ఇంట్లో బోనాల సందడి మొదలైంది. సో ఇవాళ గోరుముద్దల్లో కూడా నేను మన చిన్నారుల కోసం బోనాల్ స్పెషల్ కిన్నువా పొంగల్ తయారు చేస్తాను. సో కినువా పొంగల్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చక్కగా నోట్ చేసుకోండి. కినువా, పెసరపప్పు, బెల్లం, కిష్మిష్, జీడిపప్పు, లవంగా, ఇలాచీ. సో పొంగల్ సాధారణంగా మనము బియ్యము మరియు పెసరపప్పుతోని ట్రెడిషనల్గా చేస్తూ ఉంటాము. ప్రతి ఫ్యామిలీలో కొంచెం ట్విస్ట్ అయ్యి రెసిపీ చేస్తూ ఉంటారు. కానీ పిల్లల కోసం నేను ఇవాళ ట్విస్ట్ ఇచ్చి కొంచెం ట్రెడిషనల్ రెసిపీని కొంచెం మోడర్న్ టచ్ ఇచ్చానండి. సో సాధారణంగా మనం బియ్యం యూజ్ చేస్తాము. సో బియ్యం బదులు ఇవాళ నేను యూజ్ చేస్తున్నాను కీన్వా. సో ఇది వచ్చేసి చిన్నారుల కోసం చేస్తున్న స్పెషల్ రెసిపీ అండి. జాగ్రత్తగా ఫాలో అయ్యి ఇంట్లో తయారు చేయండి. సో ముందుగా ఏం చేయాలంటే ముందుగా పొయ్యి వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టి దీంట్లో కీన్వా వేసి కీన్వాని రోస్ట్ చేయాలి. పిల్లల కోసం ఏ రెసిపీ తయారు చేసినా ఫస్ట్ ఆ గ్రెయిన్ని చక్కగా కడిగి ఆరేసి దాని తర్వాత వేయించే వాడాలండి. సో మనం పొంగల్ ట్రెడిషనల్ పొంగల్ రెసిపీ ఏం చేస్తాము, బియ్యం కడిగేసి పెసరపప్పు కడిగేసి బాయిల్ చేసి రెగ్యులర్ రెసిపీ ఫాలో అవుతాం కదా. కానీ ఈ రెసిపీ వచ్చేసి చాలా డిఫరెంట్ అండి. ఎందుకంటే ఇది 6 months ప్లస్ బేబీస్కి ఇస్తున్నాం, అంటే 6 months to 12 months లోపల బేబీస్కి ఇస్తున్నాం. కాబట్టి ఈ రెసిపీని అతి జాగ్రత్తతోని తయారు చేయాలి. సో కీన్వాని నేను ఆల్రెడీ మీకోసం కడిగి ఆరేసి రెడీ పెట్టాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కీన్వాని మనము రోస్ట్ చేయాలి. రోస్ట్ చేస్తున్నాం కీన్వాకి. కీన్వా వచ్చేసి సూపర్ ఫుడ్ అండి. కీన్వా వచ్చేసి మన సౌత్లో గ్రో అవుతుంది. మన సౌత్ ల్యాండ్ వచ్చేసి కీన్వా పంట కోసం చాలా మంచిది. కానీ కీన్వా మనకు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ తెచ్చిందండి. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీస్లో బ్రేక్ఫాస్ట్లో లేదంటే డయట్ వాళ్ళు కీన్వాని ఎక్కువ వాడతారు. కాబట్టి ఒక ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్ లెక్క అయిపోయింది. కానీ యాక్చువల్లీ వేరే మిల్లెట్స్ లెక్కనే కీన్వా కూడా ఒక సూపర్ ఫుడ్. సో కీన్వాని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. హై ఇన్ ప్రోటీన్ అండి కిన్వా. సో పిల్లల గ్రోత్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లలకి ప్రోటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి కీన్వా చాలా మంచిదండి. ఎందుకంటే గుడ్డు తినని వాళ్ళు, చికెన్ తినని వాళ్ళు ఇట్లాంటి గ్రెయిన్స్ని పిల్లలకి ఇస్తే చాలా చాలా హెల్తీగా ఉంటారు. సో చక్కగా కీన్వాని రోస్ట్ చేయాలి. సో కీన్వా రోస్ట్ అవుతుంది. ఆషాఢ మాసంలో మన హైదరాబాద్లో స్పెషల్లీ చాలా బోనాల్ హడావడి ఉంటుందండి. బోనాలు వచ్చేసి ప్రతి ఆదివారమే సెలబ్రేట్ చేస్తారు. దానికి ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ అండి. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి ఆదివారం అంటే చాలా ఇష్టము, అది వన్ రీజన్. ఇంకొక రీజన్ ఇది కావచ్చు అని నేను ఆలోచిస్తున్నాను. లేటెస్ట్ ట్రెండ్ని చూస్తూ ఉంటే ట్రాఫిక్ చాలా బ్లాక్ ఉంటుంది. సో కాబట్టి ఆదివారం రోజు ఎవరు స్కూల్స్కి వెళ్ళరు, పిల్లలు ఆఫీసెస్ బంద్ ఉంటాయి. కాబట్టి సెలబ్రేషన్ చేస్తున్నారు అని నేను అనుకుంటున్నాను. అది నా ఒపీనియన్ అండి. సో ఎనీ విచ్ వేస్ హైదరాబాద్లో ఫస్ట్ బోనాలు వచ్చేసి గోల్కొండలో సెలబ్రేట్ చేస్తారు. దాని తర్వాత నెక్స్ట్ సండే సికింద్రాబాద్ ఏరియాలో. అలాగే గవర్నమెంట్ ఈచ్ ఏరియాకి ఒక సండేని అలాట్ చేశారండి. చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్లో, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఏదో ఒక సండే వాళ్ళు డిసైడ్ అయ్యి సెలబ్రేట్ చేసుకుంటారు. మొత్తానికి బోనాల్ ఇస్ అ వెరీ బిగ్ సెలబ్రేషన్ ఇన్ సౌత్, ఎస్పెషలీ మన తెలంగాణలో. సో చక్కగా రోస్ట్ అయిపోయాయి. లైట్గా కలర్ మారింది, చూసారా? మీరు చూస్తే మీకు తెలుస్తుందండి. ఇది లైటర్ కలర్, ఇది వచ్చేసి రోస్ట్ అయిపోయింది. సో కడిగి ఆరేసిన కీన్వాని మనము రోస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు చల్లారడానికి సైడ్లో పెడదాం. నెక్స్ట్ వచ్చేసి కడిగి ఆరేసిన పెసరపప్పుని కూడా రోస్ట్ చేద్దాం.
న్యూ బోర్న్ బేబీస్కి మదర్స్ ఏం చేస్తారంటే ప్రతి ఇండియన్ ఫెస్టివల్కి ట్రెడిషనల్ డ్రెస్సింగ్ చేసి పూజ మళ్ళీ ఫార్మాలిటీస్ నేర్పిస్తారు. సో ఆ పిక్చర్స్ సోషల్ మీడియాలో చూస్తే చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ ఫెస్టివల్స్ చాలా కలర్ఫుల్. దాంట్లో చిన్నపిల్లలకి కలర్ఫుల్ ఇండియన్ అవుట్ఫిట్స్ వేసి ఫార్మాలిటీస్ పూజ లాంటివి చేపిస్తే చాలా హ్యాపీ ఫీలింగ్ అండి. ప్లస్ పిల్లలు చిన్నప్పటి నుంచే మన ట్రెడిషన్ గురించి నేర్చుకుంటారు. నాకు బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే born in North Indian family, raised in South India. So నాకు నార్త్ కల్చర్ ప్లస్ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తాను, ప్లస్ సౌత్ కల్చర్ అండ్ ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేస్తాము. సో నేను ఏది మిస్ అవ్వడం లేదు. సో చక్కగా రోస్ట్ అయిపోయింది. సో చల్లారనివ్వాలి. సో నెక్స్ట్ వచ్చేసి పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేద్దాం. వాటర్ హీట్ అవ్వాలి. సో హీట్ అవుతున్న వాటర్లో జస్ట్ 1 ఇలాచీ, ఒక లవంగా. 6 months బేబీస్కి అయితే స్పైసెస్ వాడకూడదండి. 8 months నుంచి 12 months బేబీస్కి అయితే ఇచ్చుకోవచ్చు. సో స్పైసెస్లో కూడా లైట్ ఫ్లేవరింగ్ చేస్తున్నాము. సో ఈ వాటర్లో ఫ్లేవర్ వచ్చాక నేను యాలకల్ని మరియు లవంగాన్ని తీసేస్తాను జస్ట్ ఫర్ ఫ్లేవరింగ్. ఇప్పుడు దీంట్లో బెల్లం వేసి సిరప్ తయారు చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన కీన్వా కూల్ అయిందండి. సో మనము 2 tablespoons కీన్వా తీసుకుంటే 1 tablespoon పెసరపప్పు తీసుకోవచ్చు. సో 2 tablespoons కీన్వా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 tablespoon పెసరపప్పు తీసుకుని చక్కగా మిక్సీలో గ్రైండ్ చేయాలి. సో ఫైన్ లైన్స్ ముడతలతో నివారణ కావాలంటే ఒక బౌల్లో ఈక్వల్ ప్రపోర్షన్స్లో రోజ్ వాటర్ మరియు గ్లిజరిన్ తీసుకొని దాంట్లో 4-5 చుక్కలు నిమ్మరసం పిండి చక్కగా మిక్స్ చేసుకొని ఫైన్ లైన్స్, వ్రింకిల్స్ లేదా ముడతలు ఎక్కడున్నాయో అక్కడ అప్లై చేసేసి 15-20 minutes దాకా అలాగే డ్రై అవ్వనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్ళతోని వాష్ చేస్తే, రెగ్యులర్గా ఇలా చేస్తే ముడతలతోని నివారణ ఉంటుంది. మీరు చేంజెస్ చూసుకోవచ్చండి, ఎందుకంటే ఫైన్ లైన్స్ తగ్గిపోతాయి, ఆ స్కిన్ క్లియర్గా అవుతుంది, స్కిన్ టైటనింగ్ అవుతుంది. సో ఇట్లాంటి హోమ్ రెమెడీస్తో పాటు యమ్మీ బేబీ రెసిపీస్ నేర్చుకోవాలంటే కీప్ వాచింగ్ గోరుముద్దలు. సో కీన్వా పౌడర్ అయిపోయిందండి. దీంట్లోనే జీడిపప్పు వేసి పౌడర్ చేద్దాం. ఎందుకంటే పిల్లలకి నట్స్ ఇవ్వలేం డైరెక్ట్గా, కాబట్టి పౌడర్ ఫామ్లో ఇవ్వాలి. సో మన కీన్వా, పెసరపప్పు మరియు డ్రై ఫ్రూట్ మిశ్రమం రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి సిరప్ని చెక్ చేద్దాం. ఇంకా బెల్లం కరగాలి. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ పెట్టి దీంట్లో వాటర్ వేసి మనము గ్రైండ్ చేసుకున్న గ్రెయిన్స్ని వేద్దాం. ఎంత కావాలంటే అంత తయారు చేయాలండి. ఫ్రెష్గా పిల్లలకి పెడితే మంచిది. ఒకవేళ మిగిలిపోయింది అనుకోండి, సో కపుల్ ఆఫ్ అవర్స్కి మనం ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసి కీన్వా, పెసరపప్పు మిశ్రమం కుక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మన పాకం రెడీ అవుతుంది. సో అట్లీస్ట్ 10 to 12 minutes కీన్వా మరియు పెసరపప్పు కుక్ అవడానికి టైం పడుతుంది. మనం రోస్ట్ చేసాం కాబట్టి తొందరగా అవుతుంది. లేదంటే రైస్ కుక్ చేయడానికి ఎంత టైం పడుతుందో కీన్వా కుక్ చేయడానికి కూడా అంతే టైం పడుతుంది. ఇక్కడ మన పాకం ఆల్మోస్ట్ రెడీ.
ఇక్కడ మన కీన్వా కుక్ అవుతుంది. సో పొయ్యి ఆపేసి పాకం నుంచి ఇలాచీ మరియు లవంగాన్ని తీసేద్దాం, ఎందుకంటే పాకంలో ఫ్లేవర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు ఈ కుక్ అవుతున్న కీన్వా మిశ్రమంలో పాకం నేద్దాం. వేసేసి కీన్వా కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి. పొంగల్లో మీరు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి, కానీ ప్రతి డ్రై ఫ్రూట్ని రోస్ట్ చేసి పౌడర్ చేసేస్తే మంచిది. దీంట్లో కిస్మిస్ వేద్దాము. కిస్మిస్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేసి లిడ్ క్లోజ్ చేసి కీన్వా పొంగల్ ఉడికేంత వరకు ఉడికించాలి. సో చెక్ చేద్దాము. మన కీన్వా పొంగల్ రెడీ అయిపోయింది. పొయ్యి ఆపేద్దాం. దీంట్లో కావాలంటే ఎక్స్ట్రా అండి, ఇది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ కాదు, నెయ్యి లైట్గా మిక్స్ చేసుకోవచ్చు. పిల్లలకి నెయ్యి మంచిది, బోన్స్ గ్రోత్కి ఎస్పెషలీ. సో ఇంట్లో చేసుకున్న నెయ్యి, ఆయుర్వేదిక్ నెయ్యి, వెరీ గుడ్. లైట్గా కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఫైనల్గా తయారు చేసుకున్న బోనాల్ స్పెషల్ కీన్వా పొంగల్ని ఒక చక్కని డిష్లో తెద్దాం. అంతే, బోనాల్ స్పెషల్ కీన్వా పొంగల్ రెడీ. సో మై డియర్ లవ్లీ మామీస్ అండ్ గ్రానీస్, చూసారు కదండి ఇవాళటి బోనాల్ స్పెషల్ కీన్వా పొంగల్ చిన్నారుల కోసం ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా ఈ బోనాల్కి మీ చిన్నారుల కోసం ఈ రెసిపీని తప్పక తయారు చేయండి. మరికొత్త రుచికరమైన యమ్మీ ఇన్నోవేటివ్ హెల్దీ బేబీ రెసిపీస్ మీ ముందుంటాను. టిల్ దెన్ కీప్ సెలబ్రేటింగ్ బోనాలు. దిస్ ఈస్ యువర్ షెఫ్ రుచిక శర్మ సైనింగ్ అవుట్. బాయ్.